హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ 147 మెథడ్ టైం టేబుల్లో భాగంగా ఈరోజు మనము డే 13, 14, 15 షెడ్యూల్ చూద్దాం. ఇది 150 డేస్ వాళ్ళకి, అంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ వాళ్ళకి. ఇది డే 9, డే 10 ఏమో 75 డేస్ షెడ్యూల్, అంటే షార్ట్ టర్మ్ స్ట్రాటజీ వాళ్ళకి. ఇదేమో డే 5 ఏమో 30 డేస్ రివిజన్ షెడ్యూల్ వాళ్ళకి. మీరు దీంట్లో ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీ ఎంచుకోండి. ఒకవేళ మీరు ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ఫస్ట్ నుంచి ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం టేబుల్ ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఏ రోజు మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ రోజుని డే 1 అనుకుంటే స్టార్ట్ చేసినా సరిపోతుంది. సో దాంట్లో భాగంగా 150 డేస్ కొరకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డే 13, డే 14, డే 15 యొక్క షెడ్యూల్ నెంబర్ సిస్టమ్ మ్యాథమెటిక్స్ నుంచి భిన్నాలు అనే టాపిక్ ని ఎంచుకున్నాం మనం. డెసిమల్ ఫ్రాక్షన్స్ దీంట్లో ఇంపార్టెంట్ అన్నిటికంటే. సపోజ్ కి 2 భిన్నాలు ఇస్తాడు ఈ విధంగా మనకి. ఆ వీటిలో వీటిలో ఏది పెద్దది అని అడుగుతాడు, లేకపోతే ఏది చిన్నది అని అడుగుతాడు, లేకపోతే ఇలా 2 కాకుండా ఒక 5, 6 ఇచ్చి దీంట్లో ఏది చిన్నది అని అడుగుతాడు, ఏది పెద్దది అని అడుగుతాడు, లేకపోతే వీటిని అసెండింగ్ ఆర్డర్ లో డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటాడు. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక బిట్ వీటిలో నుంచే వస్తుంది చూడండి. ఇంకా ఏది రాకపోయినా ఈ బిట్ అయితే కన్ఫర్మ్. కావాలంటే మీరు రీసెంట్ గా రాసిన ఎగ్జామినేషన్ పేపర్ లో చూసుకోండి, ఈ బిట్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. సో కాబట్టి ఇది జాగ్రత్త. ఈజీగానే చేయొచ్చు, కానీ ఒక్కోసారి కొద్ది పెద్ద నెంబర్స్ ఇచ్చాడంటే మాత్రం మీకు టైం వేస్ట్ అవుతుంది. మన టార్గెట్ తెలుసు కదా, 45 సెకండ్స్ లో ప్రతి ఒక్క మ్యాథ్స్ ప్రాబ్లమ్ ని, రీజనింగ్ ప్రాబ్లమ్ ని కంప్లీట్ చేయడము. మిగతా అందరికంటే మనం కొద్ది ముందుండాలి అంటే ఖచ్చితంగా ఈ సూత్రాన్ని పాటించాల్సిందే. ఎవ్రీ మ్యాథమెటిక్స్ క్వశ్చన్, ఎవ్రీ రీజనింగ్ క్వశ్చన్ 45 సెకండ్స్ లో కంప్లీట్ చేయాల్సిందే. అండ్ రీజనింగ్ నుంచి క్లాసిఫికేషన్స్, వర్గీకరణ, అంటే దీనికి ఇంకొక పేరు మనం ఆడ్ వన్ అవుట్ అనుకోవచ్చు. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించడము. దీంట్లో నెంబర్స్ ఇస్తాడు, అదేవిధంగా ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఇస్తాడు. వాటిలో కూడా ఆడ్ వన్ అవుట్ ఒకటి చూసుకోమంటాడు. లేకపోతే సపోజ్ కి జెడ్ ఏ బి అని ఒకటి ఇచ్చేసి, లేకపోతే డిఈసి అని ఒకటి ఇచ్చేసి వీటిలో ఆడ్ ఏది ఉంది అంటే భిన్నంగా ఏది ఉంది అని అడుగుతాడు. ఇటువంటి చాలా ఇంపార్టెంట్ ఈ వర్గీకరణ కూడా. ఇక్కడ కూడా అంతే, చూడడానికి ఈజీగానే ఉంటది, కాకపోతే ప్రాక్టీస్ లేకపోతే మాత్రం పోతుంది ఖచ్చితంగా. ఒకవేళ ఆన్సర్ వచ్చినా కానీ టైం అయితే ఎక్కువ తీసుకుంటారు, కాబట్టి జాగ్రత్తగా చేయండి. ప్రతిదీ మ్యాథమెటిక్స్, రీజనింగ్ వచ్చేసి 45 సెకండ్స్ లో కంప్లీట్ చేయాల్సిందే. ఇక ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి, అంటే సైన్స్ నుంచి ఆవర్తన పట్టిక, పీరియాడిక్ టేబుల్ తీసుకున్నాను. చాలా మంది అడుగుతున్నారు, సార్ ఎన్సీఆర్టీ సిలబస్ లో నుంచి ఆవర్తన పట్టిక, పీరియాడిక్ టేబుల్ తీసేశారు కదా, మరి ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ లో వస్తాయా రావు అనేది. కెమిస్ట్రీ ఉంటే ఆవర్తన పట్టిక ఉన్నట్టేనండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూలాధారమే ఆవర్తన పట్టిక. అంటే పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ గురించి తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. అవి ఉంటేనే కెమిస్ట్రీలో ఏ సబ్జెక్ట్ అన్నా ఉంటుంది, లేకపోతే అది లేకపోతే అసలుకి ఏది ఉండదు. సో మీరు ఎన్సీఆర్టీలో తీసేశారు కదా అని చెప్పేసి పీరియాడిక్ టేబుల్ మూలకాలకు సంబంధించిన ఏమీ తెలుసుకోనంటే మాత్రం తప్పవుతుంది. సో ఆవర్తన పట్టిక గురించి బేసిక్స్ అనేది తెలుసుకోండి. అంటే మూలకాల వాటి యొక్క ధర్మాలు, ఆ విశిష్టతలు, ఇవైతే మెయిన్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జీకే నుంచి ఒలింపిక్స్ అనే టాపిక్ తీసుకున్నాను. స్పోర్ట్స్ అనే టాపిక్ చాలా పెద్దది. ఒకేసారి ఒకే రోజులో స్పోర్ట్స్ మొత్తం చదివేయండి, ఒక 2-3 రోజుల్లో చదివేయండి అంటే చాలా కష్టం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి లాస్ట్ లో మిగతా స్పోర్ట్స్ అని, ఇతర క్రీడలు అని చెప్పి కొద్దిగా మనం దానికి టైం టేబుల్ చూసుకుందాం. సో ఒలింపిక్స్ అనే టాపిక్ చూసుకోండి. ఎవరైతే 150 డేస్ స్ట్రాటజీ అనుకున్నారో వాళ్ళు 3 రోజులు, అంటే 13వ రోజు, 14వ రోజు, 15వ రోజు మ్యాథమెటిక్స్ నుంచి డైలీ ఒక 2 అవర్స్, రీజనింగ్ నుంచి ఒక 2 అవర్స్, సైన్స్ నుంచి ఒక 1 అవర్, జీకే నుంచి 1 అవర్, మొత్తం 2-2-1-1 డైలీ 6 అవర్స్ అయినాయా. లాస్ట్ 2 అవర్స్ ఏమో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏవైతే చదివారో ఈ 6 గంటల్లో ఆ లాస్ట్ 2 అవర్స్ అది రివిజన్ చేసుకోవాలి. ఆ తర్వాత డే 14, డే 15 కూడా అంతే. ఇక ఎవరైతే 75 డేస్ స్ట్రాటజీ ఎంచుకున్నారో వాళ్ళు 9వ రోజు, 10వ రోజు ఈ చాప్టర్స్ చదవాల్సి ఉంటుంది. ఎవరైతే 30 డేస్ రివిజన్ షెడ్యూల్, అంటే ఎగ్జామినేషన్ నాకు ఇంకా తొందరలో 30 రోజుల్లోనే ఉంది అనుకుంటున్నారో 5వ రోజు వాళ్ళు ఈ భిన్నాలు, వర్గీకరణ, ఆవర్తన పట్టిక, ఒలింపిక్స్ అనేది పరిపూర్ణంగా నేర్చుకోవాలి 100%. మీరు ఈ మొత్తం షెడ్యూల్ కంప్లీట్ అయిపోయే వరకు ఒక్కొక్క టాపిక్ ని మీరు 5 సార్లు రివిజన్ చేస్తారు. నా మీద నమ్మకం పెట్టుకోండి. కావాలంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి, డే 10, డే 11, డే 12 లో మనకు ఆల్రెడీ రివిజన్ అయిపోయింది. మొత్తం ఈ 3 టాపిక్లు ఏవైతే పైన నేర్చుకున్నామో ఆ 3 టాపిక్లు ఒకసారి రివిజన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సపోజ్ కి సంఖ్యా వ్యవస్థ ఉంది కదా, డే 4, డే 5, డే 6 లో నేర్చుకున్న సంఖ్యా వ్యవస్థ ఉంది కదా, అది డే 10, డే 11, డే 12 లో కూడా వచ్చింది కదా, మళ్ళీ ఎక్కడో చోట వస్తుంది చూడండి. ఆ విధంగా సంఖ్యా వ్యవస్థ అనేది 5 సార్లు వస్తుంది మొత్తం షెడ్యూల్ కంప్లీట్ అయ్యే వాటికి. అలా ప్రతి చాప్టర్ 5 సార్లు వస్తుంది. రివిజన్ ఈజీగా అయిపోతుంది. మీరు కంగారు ఏం పెట్టుకోకండి, స్ట్రాటజీని నమ్ముకొని ముందుకు వెళ్ళిపోండి. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్.
సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ రెండు ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్ రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి, వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరమో అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణము, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా గానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాసులు చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్, ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520. దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. ఇది ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు.
అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్ ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. అయితే ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్ 3 బుక్స్ 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంటాయి. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 డే డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 డేస్ పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.